తొలిరోజు నిరాశాజనకమైన వసూళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఓ మోస్తరు ఊపుతో థియేటర్లలో తన ప్రదర్శనను కొనసాగిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 48 కోట్లు వసూలు చేసింది. రెండవ రోజు కూడా ట్రెండ్ దాదాపుగా అలాగే కొనసాగింది. ఆంధ్రప్రదేశ్లో సినిమా వసూళ్లు నిలకడగా ఉన్నప్పటికీ ఇతర కీలక మార్కెట్లలో ఇది గమనించదగ్గ ఒత్తిడిని ఎదుర్కొంది. రెండవ రోజు భారతదేశంలో ఈ చిత్రం సుమారు ఉదయం 11:20 కోట్లు వసూలు చేయగా ఉత్తర అమెరికా నుండి అదనంగా రూ. 70 లక్షలు వచ్చాయి. దీంతో రెండవ రోజు ప్రపంచవ్యాప్త మొత్తం వసూళ్లు సుమారు రూ. 12 కోట్లకు చేరాయి. ఆంధ్రప్రదేశ్లో ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేసినప్పటికీ తెలంగాణ మరియు విదేశీ మార్కెట్లలో సినిమా మొత్తం వసూళ్లపై ప్రభావం పడింది. దురంధర్ 2కు ఉన్న బలమైన ఊపు ముఖ్యంగా ఉత్తర అమెరికాలో దీని ప్రదర్శనను గణనీయంగా ప్రభావితం చేసింది. అక్కడ ఈ హిందీ చిత్రం ఇప్పటికే 2 రోజుల్లోనే $7 మిలియన్లకు పైగా వసూలు చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కీలక పాత్రలు పోషించారు. అయితే పోటీ మరియు మిశ్రమ స్పందన కారణంగా కీలక ప్రాంతాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ సామర్థ్యం పరిమితమవుతున్న